మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు జ్యోతి శరత్ గారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే కీర్తి గారు. జ్యోతి గారు, ఈరోజు గురు పౌర్ణమి, ఎంతో ముఖ్యమైన రోజు. అలాగే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. సో ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి, అలాగే వ్యాస పౌర్ణిమ అని దీనికి పేరు ఎందుకు వచ్చింది, ఈ రోజు యొక్క విశిష్టత, మనం గురువులని వాళ్ళలో ఉన్న ఎలాంటి గుడ్ థింగ్స్ అవలంబించుకోవాలి, వాళ్ళలో ఇది పర్ఫెక్ట్ గురువు అంటే నాకు వీరు అని మనం ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా అసలు గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అంటే ఏంటి? మనం మనుషులం కదా, అయితే మనుషులం అన్న తర్వాత మనము ఒక పద్ధతి ప్రకారం మన నడవడిక, అంటే మనం ఎలా అయితే నడుస్తూ ఉంటామో అది చాలా ముఖ్యం. దీనికి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ధర్మం. మనం ఏ పురాణాలు చదువుతున్నా, ఏ కథలు చదువుతున్నా, మీరు ధర్మ మార్గంలో వెళ్ళండి, లేకపోతే మీరు ధర్మాన్ని ఆచరించండి, ధర్మో రక్షతి రక్షితః, ఇవన్నీ వింటూ ఉంటాం. అంటే ధర్మంతో ఎవరైతే ఉంటారో ధర్మ అర్థ కామ మోక్షములు, చతుర్విధ పురుషార్థములు, ఇవి మనకి ఆలయానికి వెళ్ళిన ధర్మార్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం అని పూజారి గారు దీవిస్తారు. కాబట్టి ఉండాలి. అందుకే ముందు ఏముంటుంది? ధర్మం. ధర్మంతో ముడిపడి ఉండాలి అర్థం. అర్థం అంటే డబ్బులు, మన సంపాదన, మనం సంపాదించే డబ్బు, లేకపోతే సంపద, ఐశ్వర్యం, ఇది ఎలా ఉండాలి? ధర్మంతో ముడిపడి ఉండాలి. అలాగే కామము అనేటప్పటికీ కోరికలు, మనసులో పుట్టిన కోరికలు. నాకు నచ్చినట్టుగా నేను అలా నా మనసు కోరుతోంది కాబట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి కూడా నేను హాయిగా నా కోరికలు తీర్చుకుంటాను అనడానికి లేదు. ముందుగా ధర్మం ఉంది, ధర్మంతో ముడిపడిన కోరికలు. ఇలా జరిగినట్లయితే చివరికి మనకి మోక్షం వస్తుంది అనమాట. కాబట్టి మనిషి అన్నవాడు ధర్మాన్ని పాటించాలి. అయితే మనకి ఎలా తెలుస్తుంది ఏది ధర్మమో? ఇది కష్టమైన విషయం. కాబట్టి ఈ ధర్మానికి ప్రమాణం ఏమిటి? నేను ఒక మాట చెప్తా, అది సరైనదా తెలియకపోవచ్చు, మీరు ఒకటి చెప్తారు, అది సరైనదా ఏమో, వింటానికి అన్ని బాగానే ఉంటాయి. అయితే ఈ ప్రమాణాలు 5 రకాలట. మొట్టమొదటిది వేదం. మన వేదం ఏం చెప్పిందో అది ప్రమాణం, అంతకు మించిన ప్రమాణం లేదు. ఇంకొకటి స్మృతి అంటారు. స్మృతి అంటే అది వేదంలోనే కొన్ని విషయాలను ఒక క్రమబద్ధంలో కొంచెం అర్థమయ్యేటట్టుగా పెడుతూ ఉంటారు, ఇది స్మృతి. ఇక మూడో విషయం ఏమిటి అంటే పురాణాలు, మనకున్న పురాణాలు, గ్రంథాలు, వాటిని చదువుకోవడం. 4వది శిష్టాచారము, అంటే ఈరోజు పద్ధతిని పాటిస్తాను, రేపు మళ్ళీ నాకు కుదరదు కాబట్టి రేపు నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని అనడానికి లేదు. ఎప్పుడూ పద్ధతులు పాటిస్తూ ఆచారాన్ని తప్పకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంచెం కష్టం, అది శిష్టాచారం. మనం పాటించకపోయినా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటాం, అంతే కదా. నేను చాలా క్రమ పద్ధతిగా అన్ని చేస్తూ ఉంటాను అంటే బహుశా మీరు నన్ను అడిగి తెలుసుకుంటారు, వేరే వాళ్ళని అడగరు. కాబట్టి శిష్టాచారం. ఇక తర్వాతది ఆత్మ ప్రబోధన అని అంటూ ఉంటారు. అంటే లోపల నుంచి ఒక ఆత్మ మనకి చెప్తూ ఉంటుంది, అబద్ధం చెప్తున్నావు, అవును చెప్తాను, నా ఇష్టం, ఇప్పుడు చెప్పకపోతే ఎలా అని మనం చెప్తూ ఉంటాం. డబ్బులు కాజేస్తున్నావు అంటే అవును కాజేస్తాను, మరి వాళ్ళు ఇలా చేశారు కదా అని మనం అనుకుంటాం. కాబట్టి ఈ ఇన్నర్ వాయిస్ లేకపోతే ఆత్మ చెప్తూ ఉంటుంది, మనం పక్కన పెట్టేస్తాం, మనకి తెలుసు ఇలా. అయితే ఈ 5 అంటే వేదం చదువుకోవడం కష్టం, అలాగే స్మృతి కష్టం, పురాణాలన్నీ కలియుగంలో అసలే కష్టం, మన పనులే మనకున్నాయి, మనం అలా తీసుకుని చదవలేం, చాలా మంది ఇలాగే ఉంటాం. శిష్టాచారం అది మరీ కష్టం. ఇక మన మనసు మాట వినటం అంటే ఆత్మ ఏదైతే చెప్తూ ఉంటుందో నో 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 అని మనం, సామెత కూడా ఉంది కదా, మనసు కోతి అని చెప్పి. అంతే, ఇవన్నీ కష్టం. కాబట్టి ఒక గురువు ఉండాలి. ఒక గురువు ఉంటే మనకి ఈ ప్రమాణాలు, వాటిని ఎలా పాటించాలి, అసలు ఎలా ఉండాలి, ధర్మం ఏమిటి తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం మనుషులం. అంటే ఎప్పుడు ఎవరైతే ధర్మం పాటిస్తారో వాళ్ళకి విజయం కలుగుతుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటారు, మన కోసమే. ఇవన్నీ చెప్పడానికి ఒక గురువు ఉండాలి. అందుకే ఆ గురువుకి పెద్ద పీట వేశారు. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్నప్పటి నుంచి ఇదే నేర్చుకుంటున్నాం. అందుకే ఆ గురువుకి అంటే ప్రతిరోజు మనం నమస్కారం చేసుకున్నా చేసుకోలేకపోయినా ఒక తిథి అన్నది పెట్టి ప్రత్యేకించి కృతజ్ఞతలతో ఎప్పుడైతే మనం పూజలు చేస్తూ ఉంటాం, అదే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమ, దాన్నే గురు పౌర్ణిమ లేకపోతే గురు పూర్ణిమ అని అంటారు. మరి వ్యాస పూర్ణిమ అనే ఎందుకు వచ్చింది పేరు?
అయితే గురు పరంపర అన్నది చాలా మంది గురువులు ఉంటారు. మీకు కొంతమంది ఉంటారు, నాకు కొంతమంది, ఒకే ఒక గురువు అని కాదు. అప్పట్లో ఆశ్రమాలకు వెళుతూ ఉండేవారు కదా, పిల్లల్ని ఒక ఆశ్రమానికి పంపించేసేవారు, గురుకులం. అక్కడ ఒకే ఒక గురువు ఉండేవారు. ఆయన చిన్నప్పటి నుంచి మొత్తం అంతా నేర్పించేవారు, వారు బయటకు వచ్చేసేవారు, అయిపోయేది. అంతకన్నా ముందు అంటే వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళ గురువుల దగ్గర. అంతకన్నా ముందు అంటే ఇంకా మనం యుగాలు యుగాలు వెనక్కి వెళితే మహర్షులు, లేకపోతే దేవతలు. వీళ్ళందరికన్నా ఇంకా ముందు ఉండి అసలు మనకి వేదాలను లేకపోతే పురాణాలను ఇవన్నిటిని మనకి ఎవరు అందించారు అంటే వ్యాసుడు అని అంటారు, వ్యాస మహర్షి. అందుకే ఆయన పుట్టిన తిథి ఆషాఢ పౌర్ణిమ, కాబట్టి వ్యాస పౌర్ణిమ అని అంటారు. అంటే మనకి ఎంతమంది గురువులు ఉన్నా వాళ్ళందరినీ మనం స్మరించుకుని కృతజ్ఞత చెప్పుకున్నా వ్యాస భగవాను మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన ఆది గురువు. వ్యాసుడంటే ఎవరు అనే ఒక ప్రశ్న వేసుకోవాలట. ఎవరు అని వేసుకున్న వెంటనే సమాధానం ఏమిటంటే వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణువే. అంతే, విష్ణువే వ్యాసుడు, పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా. బ్రహ్మ కూడా అప్పట్లో అంటే సృష్టి ఆరంభంలో ఎంతో మంది ప్రజాపతులను సృష్టించి వాళ్ళకి జ్ఞానబోధ చేశారు గురు రూపంలో. ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఆయన వచ్చి జ్ఞానబోధ చేశారు, చేస్తూ ఉన్నారు. ఇంకా దేవతలు మహర్షులు వింటూ ఉంటారట. శ్రీ మహావిష్ణువు అంటే ఆయన వ్యాసుని రూపంలో వచ్చారు. అంటే వ్యాస భగవానుడే మనకి వేదాలు ఇచ్చారు. అది సరిగ్గా అర్థం కావాలని చెప్పి వేద విభజన అంటే మొత్తం వేద సారాన్ని 4గా విభజించి శిష్యులకి అప్పచెప్పారు. 18 పురాణాలు అందించారు. అలాగే పంచమ వేదం అంటూ మహాభారతాన్ని ఇచ్చారు, భాగవతాన్ని ఇచ్చారు. మహాభారతంలోనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినా అది మన దాకా ఎవరు చేర్చారు అంటే మళ్ళీ వేదవ్యాసుల వారే కదా. అలాగే విష్ణు సహస్రనామములు భీష్మాచార్యులు వారు అంపశయ మీద ఉన్నప్పుడు స్తుతించారు, కానీ అవి మన దాకా ఎవరు చేర్చారు? వ్యాస భగవానుడే. కాబట్టి వ్యాసుడు అందరికీ ఆయన గురువు. ఎందుకంటే ఈ వేదాలను చదువుకోవడం, అర్థం చేసుకోవడం అన్నది ఆయన వల్ల సాధ్యమైంది. ఆయనే లేకపోయి ఉంటే వేదము అన్నది ఎక్కడ ఉండేది? ఎక్కడో దేవతలకో లేకపోతే మహర్షులకో పరిమితమై ఉండిపోయేది, మన దాకా వచ్చేది కాదు. అందుకే వ్యాస పూర్ణిమ అంటే వ్యాస భగవానుడి యొక్క పుట్టిన తిథి ఏదైతే, జన్మించిన తిథి, దాన్ని మనం పండుగగా చేసుకుంటాం. రైట్. అలాగే జ్యోతి గారు, మరి మీ మాటల్లో చెప్పిన, మన పెద్దవాళ్ళు చెప్పిన, అలాగే కృష్ణం వందే జగద్గురు అని మనం అన్నా కూడా భగవంతుని కన్నా పెద్ద పీట వేస్తాం గురువుకి. మరి అలాంటి గురులో ఎలాంటి లక్షణాలు మనం వెతుక్కోవాలి? నేను ఈ గురువు చెంతనం ఉంటే ఈ సంసారం అనే నావని నేను చాలా సేఫ్గా, హ్యాపీగా, కూల్గా వెళ్ళిపోతుంది. నా నా టార్గెట్కి నేను రీచ్ అవుతాను. ఆ టార్గెట్ పరమాత్మే కాదా ఎట్ ది ఎండ్? అలా మనకి ఎలా తెలియాలి? గురువుల్లో కూడా కొన్ని రకాల గురువులు అని చెప్తూ ఉంటారు. సూచక గురువు అని చెప్తారు. అంటే ఈ సూచక గురువు అంటే ఇప్పుడు మనం పిల్లల్ని పంపిస్తూ ఉంటాం కదా స్కూళ్ళకి, అలాగే మనం కూడా వెళ్ళాం, లేకపోతే కాలేజ్కి, లేకపోతే మన చదువులకి, విద్యకి సంబంధించి. అంటే వాళ్ళు విద్య ఎందుకు నేర్పిస్తారు? వాళ్ళ జీవన ఆధారం అది. వాళ్ళు గురువులుగా చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు స్వీకరిస్తారు, మనకి విద్యను ఇస్తారు. అంటే విద్య నేర్పిస్తారు, కానీ వాళ్ళు ఏమీ ఆశించకుండా, లేకపోతే మనం బాగుపడాలి అని మాత్రమే కాదు కదా, వాళ్ళ జీవన ఆధారంగా చేసుకుంటారు. వాళ్ళని సూచక గురువులు అని అంటారట. ఇంకా వాచక గురువులు అనేటప్పటికీ ఇదివరకు మనకి ఆశ్రమాలు ఉండేవి, అంటే నేటికి కొన్ని ఉన్నాయి. అక్కడ గురువులు నిరంతరం విద్య నేర్పిస్తూనే ఉంటారు. ఆ విద్య అన్నది ఒక పుస్తకం ఉందా, సోషలా, సైన్సా, మ్యాథ్సా అన్నది ఉండదు. అక్కడ కేవలం శాస్త్రాలు, ధర్మం ఏమిటి, పురాణాలు ఏమిటి, ఇటువంటివన్నీ ఇప్పుడు చెప్తూ ఉండేవారు. వాటితో పాటు అన్ని రకాల విద్యలు, ధనుర్విద్య అని, అది అని, ఇదని. అంటే ఒక మనిషి బాగుపడడానికి ఎటువంటి విద్యలు కావాలో అలా అవన్నీ. ఇలాంటి గురువులు ఉన్నారు, నేటికి ఉన్నారు. అయితే మనకి నిషిద్ధ గురువు అనే ఒక మాట కూడా ఉందట. అంటే కొంతమంది గురువులు కొన్ని కార్యములు చేయిస్తూ ఉంటారు, అంటే కొన్ని ప్రత్యేకమైన హోమాలు నేటికి కూడా మనం చూస్తూ ఉంటాం. వాటి గురించి ఎక్కువ చర్చించకూడదు. అయితే అలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. కాబట్టి అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశ్రయాన్ని మనం స్వీకరించకూడదు అని చెప్తుంటారు. వాళ్ళు గురువులే, కాకపోతే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అది మనకి అవసరం లేదు, కాబట్టి వాళ్ళని నిషిద్ధ గురువులు అంటారు. ఇక పరమ గురువులు అంటే ఏ గురువు అయితే నిస్వార్థ భావనతో ఏమీ ఆశించకుండా కేవలం మనల్ని భగవంతుడికి దగ్గరగా తీసుకుని వెళ్తాడు.
ఎందుకంటే అంటే మన ప్రయాణం ఎలా ఉంటుందంటే ఒక చిన్న కథ మనం చెప్పుకుంటే వ్యాస భగవానుడు ఒక కథ చెప్తారట ధర్మరాజుకి. ఆయన బెంగపడుతూ ఉంటారు, కర్ణుడు ఎలాగైనా చంపేస్తాను అని అన్నాడు కదా అర్జునుడిని, మరి ఎలాగా అని బెంగపడుతూ ఉంటే వ్యాసుడు ఒక కథ చెప్తారట. మౌద్గల్య మహర్షి అని ఉండేవారు, ఆయన తపస్సుకు మెచ్చుకుని ఇంద్రుడు పదవయ్య నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను అన్నట్ట. ఆయన స్వర్గమా అండి ఎందుకు అంటే అక్కడ ఏముంటుంది అంటే అక్కడ అంతా సుఖంగా ఉంటుంది, రోగాలు ఉండవు, బాధలు ఉండవు, బెంగలు ఉండవు. అవునా అండి, మరి ఎంతకాలం ఉండవచ్చు అంటే నీ పుణ్యం అయ్యేంత వరకు ఉండవచ్చు, తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తావు. అవునా అండి, మరి అంతకు మించింది ఏం లేదా అంటే కాదు కాదు, అక్కడి నుంచి పైకి చూస్తే ఇంకొక లోకం కనిపిస్తుంది, అక్కడ ఇంత అంటే ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది, అక్కడి నుంచి చూస్తే ఇంకొక లోకం అన్నారట. అవునా అండి, మరి అంటే ఇంకా ఆనందం అలా ఎప్పుడు అలా ఉండిపోయేటట్టుగా ఏదైనా ఉందా? ఉంది కదా, అదే నారాయణ లోకం, విష్ణు లోకం, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా శాశ్వతం, మళ్ళీ కిందకి రావాల్సిన అవసరం లేదు అని చెప్తారు. కాబట్టి ధర్మరాజుకు అంటారు రాజ్యం గురించి బెంగ పెట్టుకోవద్దు, ఈ బంధువులు, బంధుత్వాలు, పదవులు, సంపదలు వస్తాయి పోతాయి, శాశ్వత ఆనందాన్ని ఇచ్చే నారాయణ లోకం గురించి ఆలోచించు ధర్మరాజు, బెంగపడకు. ఇప్పుడు లేదు రాజ్యం, వస్తుంది కానీ ఉండిపోతుందా? పోతుంది అని చెప్పారట. అలా ఏ పరమాత్మను చేరుకుంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని మోక్ష స్థాయికి తీసుకుని వెళ్ళగలిగిన జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తారో ఆయన పరమ గురువు. అలాంటి గురువులు అంటే వాళ్ళ దగ్గర మనం అలాంటి విషయాలన్నీ నేర్చుకుంటాం. ఎస్. మరి ఈ రోజు ముఖ్యంగా మనం చేయవలసిన పనులు కానీ, పూజలు కానీ, మంత్రాలు కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే పూజలు అంటే మనకి మన జీవితంలో చాలా మంది గురువులు ఉంటారు. అంటే మనకి ABCDలు చెప్పిన ఇంగ్లీష్ టీచరో, సైన్స్ టీచరో అని మాత్రం కాదు, అమ్మ గురువు. అలాగే మనం మన జీవిత ప్రయాణంలో మంచి మాటలు చెప్పి నడిపించిన వాళ్ళు అందరూ గురువులే కదా. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి కృతజ్ఞతా భావనతో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టుగా వ్యాసుడు ఆయన అందరికీ గురువు. ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు, ఈ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకున్నా సరిపోదు. కాబట్టి ఆ వ్యాస భగవానుని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఆయనకి కృతజ్ఞతా భావనతో మనకి తోచినట్టుగా మనం పూజలు చేసుకోవచ్చు. మనం పాటించవలసింది ఏంటంటే ఆయన ఏ పురాణాలనైతే చదువుకోండి అని మనకు అందించారు, ఏ బ్రహ్మసూత్రాలు అందించారు, ఏ భాగవతాన్ని, భగవద్గీతని అందించారు, వాటిని చదువుకుంటూ మనం మంచి మార్గంలోకి వెళితే వేదవ్యాసుల వారు ఆనందిస్తారు. ఎస్, చాలా సంతోషం జ్యోతి గారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.